A -2, 3 B 6, 7 అనే రేఖను ఈ రెండింటిని కలిపే రేఖను P 4, 6 అనే ఒక బిందువు ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అనేది ఇక్కడ కనుగొన్నాడు. AB రేఖను P λ/1 నిష్పత్తిలో విభజిస్తుంది అనుకుందాం. మనకు తెలియదు కాబట్టి అనుకుందాం. మామూలుగా రెండు బిందువులు x1, y1, x2, y2 ఈ రెండు బిందువుల్ని కలిపే రేఖను m/n నిష్పత్తిలో అంతరంగా విభజించే బిందువు నిరూపకాలు ఈ విధంగా ఉంటాయి. నిష్పత్తిలో విభజించే బిందువు నిరూపకాలు mx2 + nx1/m + n, my2 + ny1/m + n. ఇది ఫార్ములా బిందు నిరూపకాలని m/n నిష్పత్తిలో అంతరంగా విభజించేటప్పుడు కనుగొనడానికి. ఇక్కడ ఇచ్చిన మన బిందువులో a x1, y1 -2, 3 b 6, 7 ఇది x1, y1, x2, y2. ఇక్కడ m/n λ/1 అనుకోవాలి. కంపల్సరిగా అది 2:1 లేదా 1:1, 1:2లో కానీ ఉంటుంది. కాబట్టి ఇది λ/1 అనుకున్నాం. P 4, 6 బిందువు మనకి ఇచ్చేశాడు. ఆ బిందువును కనుగొనడానికి సూత్రాన్ని ప్రతిక్షేపిద్దాం. λ × x2 6 + 1 × x1 -2 λ + 1, λ × y2 7 + 1 × 3 λ + 1. ముందుగా x నిరూపకాలని మనం సమానం చేద్దాం. 4 = 6λ - 2 λ + 1 అవుద్ది. ఇక్కడ 4/1 ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 6λ - 2 λ + 1 × 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 4λ + 4. ఈ మొత్తాన్ని అటువైపు తీసుకొస్తే 6λ - 2 - 4λ - 4 = 0. 6λ నుంచి 4λ పోతే 2λ, -2 - 6 - 4 -6 అవుతుంది. 2λ = 6. దట్ ఇంప్లైస్ λ = 6/2. క్యాన్సిల్ చేస్తే 3. దేర్ఫోర్ నిష్పత్తి అనేది λ/1 = 3:1 అవుతుంది. మనకు కావాల్సిన నిష్పత్తి P బిందువు ABని 3:1 నిష్పత్తిలో విభజిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ లెక్క.